ఫైల్స్. ప్రస్తుతం అమెరికాలో ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. 2000 దశకంలో జరిగిన ఓ కుంభకోణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సంబంధాలున్నాయంటూ ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అసలెవరి ఎప్స్టీన్, ఆయనకి మస్క్ కి ఉన్న సంబంధం ఏంటి, ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏముంది అనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. 2000 సమయంలో ఎప్స్టీన్ పై మైనర్ బాలికలతో అనైతిక సంబంధాలు, సెక్స్ ట్రాఫికింగ్ కింద ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను అరెస్ట్ చేయగా 2019లో ట్రంప్ హయాంలో ఆయన జైల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అప్పటి నుండి ఎప్స్టీన్ కేసుకి సంబంధించిన ఫైల్స్ ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఆ ఫైల్స్ లో ట్రంప్ పేరు కూడా ఉందని, అందుకే ఆ ఫైల్స్ ని బహిర్గతం చేయడం లేదని మస్క్ ఆరోపించారు. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికా రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తోన్న పేరు. అమెరికాలో సెక్స్ ట్రాఫికింగ్ చేశారనే ఆరోపణలు వచ్చి అమెరికా న్యాయ వ్యవస్థలోని భారీ కుంభకోణంగా మారిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎప్స్టీన్ కు డొనాల్డ్ ట్రంప్నకు సంబంధాలున్నాయంటూ ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ రాసలీలల కుంభకోణంతో ముడిపడిన ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్ బహిర్గతం కావడం లేదని ఆరోపించారు. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. ఈ బడా సెలబ్రిటీలందరూ టీనేజ్ యువతులు, చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేశారనే ఆరోపణలున్నాయి. 2000 దశకంలో ఎప్స్టీన్ పై మైనర్ బాలికతో అనైతిక సంబంధాలు, సెక్స్ ట్రాఫికింగ్ వంటి కేసులు నమోదయ్యాయి. అయితే ట్రంప్ అధికారంలో ఉండగా అంటే 2019లో ఎప్స్టీన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇది ఆత్మహత్యగా చెప్పబడినా దీనిపై అనేక అనుమానాలున్నాయి. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ లో జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన కోర్టు పత్రాలు, దర్యాప్తు నివేదికలు, సాక్ష్యాలు, ఇంటర్వ్యూలు, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ ఫైల్స్ లో అతని కుంభకోణంలో భాగమైన వ్యక్తుల గురించి, అతని సంబంధాల గురించి, అతని నేర కార్యకలాపాల గురించి వివరాలున్నాయని చెబుతున్నారు. అయితే ఈ డాక్యుమెంట్లు చాలా వరకు గోప్యంగానే ఉంచారు. కానీ ఈ ఫైల్స్ లో కొన్ని డాక్యుమెంట్లు 2024లో లీక్ అయ్యాయి. అందులో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ వంటి ప్రముఖ వ్యక్తుల పేర్లున్నాయని తేలింది. సంవత్సరాల మధ్య ట్రంప్, ఎప్స్టీన్లు సన్నిహితంగా ఉన్నారని తెలుస్తోంది. ట్రంప్ ఒకసారి ఎప్స్టీన్ను మంచి వ్యక్తి అని కూడా పేర్కొన్నారు. వీరిద్దరూ ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్లో, న్యూయార్క్లో జరిగిన కొన్ని ఈవెంట్లలో కలిసి పాల్గొన్నారు. అయితే ట్రంప్ ఎప్స్టీన్ ఇంటికి లేదా అతని ప్రైవేట్ ఐలాండ్కి వెళ్లలేదని 2024లో విడుదలైన కొన్ని ఎప్స్టీన్ ఫైల్స్లోని డాక్యుమెంట్లలో ఉంది. కానీ మస్క్ మాత్రం ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఈ ఫైల్స్ను బహిర్గతం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఎప్స్టీన్ కేసులో ట్రంప్పై ఎలాంటి నేర ఆరోపణలు లేవని కొందరు చెబుతున్నారు. కానీ అతని పేరు పత్రాల్లో ప్రస్తావించబడినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. చాలా కాలంగా ఎప్స్టీన్ ఫైల్స్ ను బహిర్గతం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఇందులో కొంతమంది ప్రముఖుల పేర్లు ఉండడంతో వాటిని గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండి ఈ ఫైల్స్ సమీక్షలో ఉన్నాయని, ట్రంప్ ఆదేశాల మేరకు వాటిని విడుదల చేసే ప్రణాళిక ఉందని తెలిపారు. మస్క్ ఆరోపణల వెనుక రాజకీయ కోణం కూడా ఉందని, ట్రంప్తో విభేదాలు రావడంతోనే మస్క్ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్స్టీన్తో ట్రంప్ గతంలో సన్నిహితంగా ఉండడంతో ఆ కుంభకోణంలో ట్రంప్ కూడా సంబంధం ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని డాక్యుమెంట్లు లీక్ అయినా అందులో ట్రంప్పై ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు. కేవలం ఎప్స్టీన్తో సంబంధం మాత్రమే ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈ గొడవ టెస్లా కంపెనీపై భారీ ప్రభావం చూపింది. ఒక్కరోజులో టెస్లా షేర్లు 14% పడిపోయి సంస్థ మార్కెట్ విలువ $152 బిలియన్ తగ్గింది. దీంతో టెస్లా విలువ $1 ట్రిలియన్ నుంచి $916 బిలియన్ పడిపోయింది. ఇంత పెద్ద నష్టం టెస్లా చరిత్రలో ఇదే మొదటిసారి.